నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గల పెరేడ్ గ్రౌండ్ నుండి రన్ ఫర్ యూనిటీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి భారతదేశ ఐక్యత సమగ్రతలకు ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. వెళ్ళిపోకుండా ఒక ఉక్కు సంకల్పంతో ఒక్కటిగా తీర్చిదిద్ది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దేశం కింద కొన్ని సంవత్సరాల్లో పురోగతి సాధించబోతున్న దేశాన్ని రూపకల్పనలో ఆయన చాలా ముఖ్య భూమిక పోషించారు. ఆయన ఆ వ్యక్తి స్ఫూర్తిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మంచి వాళ్ళని మంచిగా చెడుని చెడుగా ట్రీట్ చేస్తూ ముఖ్యంగా ఈ ఆర్మీ సర్వీసెస్ లాంటి ఒక స్టీల్ ఫ్రేమ్ ని భారతదేశానికి ఏర్పరిచి ఎన్ని జాతులుగా ఎన్నో మతాలుగా ఎన్నో భాషలుగా ఎన్నో కల్చర్స్ గా మన విభిన్నతలుగా దేశంగా మార్చడంలో ఆయన సంకల్పం చాలా ఉంది. అదే స్ఫూర్తితో మనం ముందుకు కదలాలి. నేరస్తుడనే వాడికి ముఖ్యంగా పోలీసు చూసుకుంటే ఆ దేశమా ఈ దేశమా ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రమా ఈ జిల్లానా ఆ మండలం అనేది ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ పద్ధతిలో నిరుపేద విద్యార్థులు వైద్య విద్యకు అందకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ పద్ధతిని మానుకోవాలని కోటి సంతకాల సేకరణలో భాగంగా ఏలూరు దంగలముడి వద్ద ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మామిడిపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి చిరంజీవి, గారిద నెరుసు చిరంజీవి, గురుదేశ శ్రీనివాస, మున్నెల జాన్ గురునాథ్, తులసి తదితరులు పాల్గొని విద్యార్థుల నుండి మరియు ప్రజల నుండి సంతకాలను సేకరించారు. తంగిలమూడి సెంటర్లో మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటు పరం చేయకూడదు, ప్రభుత్వమే నిర్వహించాలి అని నినాదం గవర్నర్ గారికి తెలిపే విధంగా కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా తంగిలమూడిలో చేయడం జరుగుతుంది. దీనిలో మా బీసీ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి గారు, పట్టణ అధ్యక్షులు కిలాడి దుర్గారావు గారు, అలాగే పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గురుదేశ శ్రీనివాసరావు గారు, ట్రేడ్ యూనియన్ పల్లి శ్రీనివాసరావు గారు, జాన్ గురునాథ్ గారు అందరూ పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ప్రజలు ఈ పీపీపీ విధానం మూలంగా తమ పిల్లలు డాక్టర్ చదువుకి ఎంత దూరం అవుతారన్నది గమనించి వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి సంతకాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మాకు
ప్రతి కోడల్లోనూ ప్రతి ఒక్కరు మేము సంతకం చేస్తాం, మా యొక్క వ్యతిరేకతను ఈ విధంగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఈ విధంగా తెలియపరుస్తామని చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరాల కాలంలోనే కూటమి ప్రభుత్వం వైఫల్యం, వారిచ్చిన ఏ హామీ అమలు పరచకపోవడం, ప్రభుత్వ విధానాలన్నీ ప్రైవేటు పరం చేసి ఆయనకి ఎలక్షన్లో సహకరించిన వారికి దారాదత్తం చేయడం కోసం ఈ కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ యొక్క విశిష్టమైన విరుద్ధమైన పనులను ఏలూరు జిల్లా కైకలూరు పోలీస్ అమరవీరుడు దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు కైకలూరులో మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కైకలూరు మండవల్లి, కైకలూరు, ముదనేపల్లి మరియు తలదిండి గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కైకలూరు టౌన్ సిఐ రామకృష్ణ, రూరల్ సిఐ రవికుమార్, కైకలూరు ఎస్ఐ శ్రీనివాస్ మరియు వెంకట్, రూరల్ ఎస్ఐ రాంబాబు పాల్గొన్నారు. ఒకసారి ఇట్లండి అంటే మొత్తం స్టాఫ్ కనపడతారు. అసలు మనకి ఇవ్వాలన్నా అన్న దగ్గర తీసుకోకూడదు. వాళ్ళకి ఫస్ట్ హీమోగ్లోబిన్ టెస్ట్ చేయాలి. ఆడికి 12 గ్రాములు ఉంటేనే మనం తీసుకోవాలి. ఆడికి 9, 8 ఉంటే మనం తీస్తే ఆ కడుపుని కింద పడితే ఒకటి తీస్తే 2 ఎక్కించాల్సి వస్తాయి. సో కనీసం 12 గ్రాములు ఉందా లేదా చూసుకుని ఉన్నకే తీసుకోవాలి. ఈ తీసిన బ్లడ్ మళ్ళీ 3 నెలలు పెరగకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 గ్రాములు ఉంది, ఆ మనిషి నుంచి ఎంత తీసుకుంటాం రక్తం? 330 ml తీసుకుంటాం ఒక ప్యాకెట్లో. మనిషి ఎంత ఉంటుంది రక్తం? 5 లీటర్స్ ఉంటుంది. 5 లీటర్స్లో 330 కొని 1/2 లీటర్ అనుకుందాం, అంటే ఎన్నో ఉంది? 20వ వంతు. సో వాడికి ఏమి నీరసం రాదు, ఏమీ కాదు. ఆ తర్వాత ఈ 20వ వంతు 3 నెలలు జరగకుండానే మళ్ళీ పుట్టేస్తుంది. సో అందువల్ల వాడికి మరి మళ్ళీ బాడీలో రీజనరేషన్ అవుతుంది. ఒక విధంగా ఆ మనిషి కూడా 1/4 kg బరువు. సో 2 విధాలుగా మన బ్లడ్ శుద్ధి అవుతుంది, మనం ఇస్తాం, ఒక పేషెంట్ను ప్రాణాలను రక్షించిన పుణ్యం మనకు వస్తుంది. వెజిటేరియన్స్ అయితే ఏం తినాలి, నాన్ వెజిటేరియన్స్ అయితే. ఏలూరు జిల్లా జినగమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామానికి చెందిన మెట్ట వీధిలో పవన్ కళ్యాణ్ అభిమాని పావురాల మహేష్ గత కొన్ని రోజుల క్రితం లక్ష్మీపురం మలుపులో వాహనం ఢీకొని ప్రమాదం జరగడంతో వారం రోజుల పాటు వైద్యం పొంది మృతి చెందారు. కుటుంబీకులు ఈ రోజు మాట్లాడుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, దాదాపు 5 లక్షల వరకు ఆసుపత్రి నిమిత్తం ఖర్చు అయిందని, అలాగే తండ్రి పావురాల మోహన్ ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నారని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో అప్పుల పాలయ్యమని ప్రభుత్వం సహకరించి మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మాది ఏలూరు జీనివెల్లి మండలం అండి, మాది ఏలూరు జిల్లాదండి. మా తమ్ముడు మొన్న రీసెంట్గా 1 నెల 2వ తారీఖున ధరపు లక్ష్మీపురం దగ్గర కటింగ్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందండి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి వెళ్ళి అక్కడ మరి ఎలా జరిగింది, ఏం జరుగుతుందండి. అయితే అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము ఎవరు ఇంటికాడ కూడా లేవండి. అయితే మాకు హాస్పిటల్లో జంగారెడ్డిగూడ సాయిపూర్తి హాస్పిటల్లో జాయిన్ చేశాక మాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేశాక మేము అయ్యాలి వెళ్తే సీరియస్గా ఉంది, గుంటూరు తీసుకెళ్ళిపోవని చెప్పారండి. అయితే గుంటూరు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ అండి, అయితే
గుంటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుండగా 9వ తారీఖున మరణించారండి. అయితే అండి మరణించాక ఈ సభ్యత్వం కూడా ఉందండి మా తమ్ముడికి. అయితే సభ్యత్వం ఏదైనా ఆర్థిక సాయం ఏమైనా చేస్తారేమో అని ఈ కాగితాలు ఇవన్నీ పెడితే సభ్యత్వం 2000 లేదని చెప్పి రావని చెప్పి అన్నారండి. మాకు మా తమ్ముడి మీద మేము ఆధారపడి ఉన్నామండి. బండి వెనకాలకు నెంబర్ ప్లేట్ కూడా అదేనండి. మొన్నదాకా మా నాన్నగారికి కూడా బాగలేదు. మా నాన్నగారికి కూడా బండి తోలుతున్నా కూడా పిట్స్ అప్పుడప్పుడు అట్ట వస్తుందండి. మా నాన్నగారు నెల కూడా గుంటూరు ఏలూరు వెళ్ళి మందులు తీసుకుంటారండి. మా కుటుంబం మొత్తం మా తమ్ముడి మీద మేము ఆధారపడి ఉన్నామండి. ఇప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్తా కూడా డబ్బులు లేవండి అసలు మా దగ్గర. మా నాన్నగారు పెడతా కానీ మా అమ్మగారికి కూడా మొన్న కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారండి. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మా కుటుంబం నుంచి మేము కోరుకుంటున్నామండి. ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి గంగానమ్మ జాతర ముడుపు కట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జాన్ పెద్దబాబు, పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముడుపు కార్యక్రమానికి వందలాదిగా భక్తులు హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు గైకొన్నారు. జాతర సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ జనవరి 26వ తారీఖున అమ్మవార్ల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. భాగలక్ష్మి ఈ దక్షిణ గ్రామంలో మహాబలేశ్వర అమెరికన్ ప్రజలు భాస్కర సత్యనారాయణ అండ్ గౌరవం శివాజీ గారు 1,108 రూపాయలు మరి వారి విధానంగా ఇచ్చారు. సందర్భంగా వారిని అభినందిస్తూ తప్పనిసరిగా ఈ దక్షిణ తెలుగు వారు జాతర చేసిన కార్యక్రమానికి ఎటువంటి సహాయ కార్యక్రమాన్ని ప్రతి దాంట్లో కూడా మీ అందరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా పూర్తిగా అందిస్తూ ఈ దక్షిణ ఏదైతే కోరుకున్నారో 150 ఏళ్ళుగా కోరుకున్నారో అది ఘనంగా జరిగేటట్టుగా కూడా నా తోడ్పాటు ఉందని సర్వజనుల సమ్మేళన జాతర మహోత్సవానికి గౌరవ శాసనసభ్యులు పండిట్ రాధాకృష్ణయ్య గారికి, అలాగే చైర్మన్ రెడ్డి గారికి, మార్కెట్ యాక్ట్ చైర్మన్ ఆనంద్ గారికి, చైర్మన్ అలాగే ఈ అమ్మవారు తీయాలి మన ముడుపు కట్టి మన ముడుపు కట్టుకోండి. మా ఇంట్లో దీపాలు పెట్టుకోవాలి. రెడీగా తీసుకోవచ్చు అమ్మవారు, రెడీగానే దీపాలు అమ్మవారు తీసుకొచ్చి పూర్ణంలో పెడితే అన్ని చేసుకోకుండా అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర అన్ని తెలుసుకోవాలి. దండం తేడం చేయించి మహాతల్లికి నామలోప పురుగులు పరుగులు నవధాన్యములు అన్ని తీసుకొచ్చి ఈ మహాతల్లికి పశువు కుటుంబ గాజులు జాజుల మొక్క తీసుకొచ్చి ఈ అమ్మకి చిన్న కొండ తీసుకొచ్చి అందులో పెద్దలతో వచ్చి ఒక నిమ్మకాయ అచ్చుక్కలు జాజుల మొక్క గాజులు పశువు కుటుంబం. గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం 2025లో శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అవార్డుకు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన శ్రీమతి పి సత్యవతిని ఎంపిక చేసినట్లు గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ గుప్తా మాట్లాడుతూ పేదలకు ఆర్థికంగా నగదు సపోర్ట్ తో పాటు ఆరోగ్య సంబంధిత విషయంలోనూ బాధ్యతగా ఫౌండేషన్ సేవలందిస్తుందని అన్నారు.
రెడ్ క్రాస్ సొసైటీలో డయాలసిస్ పేషెంట్లకు సేవలు అందించేందుకు 15 లక్షల రూపాయలు విరాళం ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా నగరంలోని వీధి ప్రాంతాల్లోనూ వందలాది మంది నిరుపేద కుటుంబాలకు ఎంతో సహాయ సేవలు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఏలూరు నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తలసేమియా బ్లాక్ నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే 21 మంది సాహితీమూర్తులకి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందించారు. గుప్తా ఫౌండేషన్ గుప్తా గారి ముఖ్య ఉద్దేశం విద్య, వైద్య, పేదల శ్రేయస్సు. వారి కొరకు ఊరి విరాళాలు కూడా గుప్తా గారు ఇదివరకు అందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా 25, 26 కష్టపడితే నాకు ఇష్టం లేదు. ఆ కొత్త ఫౌండేషన్ గురించి మీ అందరికీ తెలుసు. అలాగే ఈ 2025 కొత్త ఫౌండేషన్ సాధిక విరాళం గురించి ఈ సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్ లో తలసేమియా వాళ్ళ కోసం ఒక బ్లాక్ కట్టించడానికి మేము నిశ్చయించుకున్నాము. దానికి 60 లక్షల రూపాయలు మేము విరాళాన్ని ప్రయత్నిస్తాము. తలసేమియా అంటే అతనికి ఆహారం ఉపయోగపడుతుంది. అది ఒక జెనెటిక్ ప్రాబ్లం. అది రావడానికి పేదరికాలు కానీ లేకపోతే భార్యాభర్తల యొక్క బ్లడ్ లో రిలేషన్స్ ఉంటాయి కాబట్టి కానీ ఆ వచ్చే పిల్లలకి అదొక వ్యాధిగా వస్తుంది. వాళ్ళకి నెల ప్రతి నెల బ్లడ్ మార్చాల్సి వస్తుంది. ఆ బ్లడ్ మార్చడానికి రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ డొనేట్ చేస్తుంది. అయితే ఆ బ్లడ్ మార్చేది ట్యూబ్కి ఒక్కొక్కటి 12,000 రూపాయలు నేర్పుతుంది. దానికి లోపల 15 సంవత్సరాల క్రితమే 15 లక్షల రూపాయలు దాన్ని స్ప్రే చేసి ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి ఆ ట్యూబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అది కాలక్రమేణా వ్యాధిగ్రస్తులు పెరిగారు, డోనర్షిప్ పెరిగారు. ఆ పాత్రని రెడ్ క్రాస్ తీసుకుంది. వాళ్ళకి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి ఆ తరఫున కొంతమంది పిల్లలకి అది ప్రతి నెల డొనేట్ చేస్తున్నాము. ఇప్పుడు రెడ్ క్రాస్ ఈ తలసేమియాలకు దానికి బాగా ఈ ఏరియాలే కాకుండా ఈ డిస్ట్రిక్ట్ లో అందరికీ కూడా సుమారు 100 మందికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. అలాగే వర్షాల కారణంగా నేలకొరిగిన వరి పంటలను పరిశీలించి రైతులకు ఓదార్పించారు. అంతేకాకుండా నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వం ద్వారా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరి రైతులు కానీ మామూలుగా సామాన్య మానవులు ఇబ్బంది పరుగులు చెప్పి మరి తుఫాన్ హెచ్చరిక వచ్చినప్పటి నుంచి కూడా అందరినీ అప్రమత్తం చేస్తూ సార్ కూడా మరి మానిటర్ చేస్తూ లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మానిటర్ చేస్తూ హెలికాప్టర్ తిరిగి మనం చూసాం అంతా కూడా. ఎందుకంటే ప్రకృతి దాల్చితే ఎలా ఉండో తెలుసు. మరి దానికి ధీటుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసి మనం చూసాం. మనం ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తీసుకొచ్చి వారికి టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్ వాటితో పాటు మరి ఈ యొక్క తుఫాన్ వల్ల ఎవరైతే పనులకి వెళ్లకుండా మరి పునరావాస కేంద్రాలు ఉన్నారో వారికి తలా ఒకరికి 1000 రూపాయలు చొప్పున 3,000 సార్, తలా ఒక 1000 రూపాయలు మనిషికి. ఇంట్లో ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే 3,000 రూపాయలు, దానికంటే తక్కువ ఉంటే ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చి 5 కేజీల బియ్యం,
కేజీ కందిపప్పు, లీటర్ పామ్ ఆయిల్, కేజీ పంచదార, కేజీ ఉల్లిపాయ, కేజీ బంగాళదుంప ఇవి ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి మరి అందరినీ కూడా మరి క్షేమంగా చూస్తుంది యొక్క ప్రభుత్వం. అలాగే రైతుల విషయంలో కూడా ఇటు అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, ఏవైతే మరి నష్టం జరిగిందో అవంతా కూడా ప్రభుత్వ అధికారులు మరి వాళ్ళ అంచనా వేస్తున్నారు. 1-2 రోజుల్లో అంచనా కూడా పూర్తవుతుంది. దాదాపు 1000 ఎకరాల పైన అగ్రికల్చర్ విషయంలో మరి పంట నష్టం జరిగింది తెలిసింది. ఈ విషయంలో రిపోర్ట్ కూడా పంపిస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇది రైతులను ఆదుకునే ప్రభుత్వం. ఎందుకంటే ప్రకృతి విలయతాండం ముందు ఎవరు కూడా ఆగలేదు కాబట్టి సో అన్నిటికి కూడా మరి ఫేస్ చేయడానికి ఈ యొక్క మంచి ప్రభుత్వం ముందంజలో ఉంది. మీరందరూ కూడా మరి ఓపికతో ఉందని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు జరిగిన నష్టానికి మేము చాలా చింతిస్తున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం మీకు మంచి చేసే ఉద్దేశంలో ముందుకు వెళ్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.